నమస్తే, వెల్కమ్ టు ద వ్యూ పాయింట్. అమెరికా అధ్యక్ష పీఠం ఎక్కిన నాటి నుంచి వలసదారులపై కక్ష కట్టారు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఏలియన్లు అంటూ అమెరికన్ల ప్రయోజనాలను దెబ్బతీస్తున్నారంటూ ఎప్పటికప్పుడు వలసదారులపై ఆయన నోరు పారేసుకుంటూనే ఉన్నారు. కానీ వాస్తవంలో మాత్రం ట్రంప్ ఆరోపణలన్నీ కాకిలెక్కలేనని గణాంకాలు చెబుతున్నాయి. అగ్రరాజ్యంలోని ప్రైవేటు స్టార్టప్ యూనికార్న్లో సగానికి పైగా వలసదారుల భాగస్వామ్యంతో నెలకొల్పినవేనని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. వీరిలో అత్యధికం భారత సంతతికి చెందిన వారే కావడం గమనార్హం. ఇమిగ్రెంట్స్ అండ్ US $1 బిలియన్ కంపెనీస్ పేరుతో నేషనల్ ఫౌండేషన్ ఫర్ అమెరికన్ పాలసీ అధ్యయనం జరిపి నివేదికగా విడుదల చేసింది. దీని ప్రకారం అగ్రరాజ్యంలో మొత్తం 775 స్టార్టప్ యూనికార్న్లు ప్రైవేట్ ఆధీనంలో ఉండగా వీటిలో 59% అంటే 455 కంపెనీలకు వలసదారులే వ్యవస్థాపకులు లేదా సహ వ్యవస్థాపకులుగా ఉన్నారు. ఈ స్టార్టప్ కంపెనీల మొత్తం విలువ $5 ట్రిలియన్ పైనే ఉంటుంది. ఇక వీటిలో అత్యధికంగా 96 యూనికార్న్లో భారత మూలాలున్న వ్యాపారవేత్తల భాగస్వామ్యం ఉన్నట్లు అధ్యయనం గుర్తించింది. అందులో ఒకటి పర్ప్లెక్సిటీ AI సంస్థ. భారత సంతతికి చెందిన అరవింద్ శ్రీనివాస్ దీనికి సహ వ్యవస్థాపకుడిగా ఉన్నారు. $20 బిలియన్ మార్కెట్ విలువ కలిగిన ఈ స్టార్టప్ సంస్థ యూనికార్న్లో 12వ ర్యాంకులో నిలిచింది. భారత్ తర్వాత 60 స్టార్టప్ యూనికార్న్లో భాగస్వామ్యంతో ఇజ్రాయెల్ ఈ జాబితాలో 2వ స్థానంలో ఉంది. UK 47, చైనా 41, కెనడా 30, రష్యా 23, ఫ్రాన్స్ 21, జర్మనీ 18, యుక్రెయిన్ 16, ఆస్ట్రేలియా 14 తర్వాతి స్థానాల్లో నిలిచాయి. వలసదారుల వ్యవస్థాపక భాగస్వామ్యంతో నెలకొల్పిన ఈ $1 బిలియన్ స్టార్టప్లు సగటున 833 ఉద్యోగాల చొప్పున సృష్టించాయని అధ్యయనం వెల్లడించింది. ఇక అమెరికాలోని 80% యూనికార్న్లో వలసదారులు వ్యవస్థాపక సభ్యులుగా లేదా CEO వంటి కీలక నాయకత్వ హోదాల్లో ఉన్నారు. కనీసం 15 మంది వలసదారులు 2 లేదా అంతకంటే ఎక్కువ యూనికార్న్లను స్థాపించారు. భారత సంతతికి చెందిన మోహిత్ అరోన్, జ్యోతి బన్సాల్, అశుతోష్ గార్గ్, అరవింద్ జైన్, సచిన్ నాయర్, అజిత్ సింగ్ ఈ జాబితాలో ఉన్నారు. దక్షిణాఫ్రికా మూలాలున్న ఎలాన్ మస్క్ 4 కంపెనీలకు ఫౌండర్, కో-ఫౌండర్ గా ఉన్నారు. స్పేస్ ఎక్స్, ఓపెన్ AI, ది బోరింగ్ కంపెనీ, న్యూరాలింకుల్లో ఈయన భాగస్వామ్యం ఉంది.